కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థి రోషన్ను గెలిపించుకోవాలని టీడీపీ యువనేత రితీష్ రెడ్డి అన్నారు. బద్వేలు నియోజకవర్గంలోని ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణదేవరాయ నగర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అభ్యర్థి వైపు మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో పరిపాలన కోసం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఇందులో భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్ను కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసే మోసాలంతా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అనుభవించారు. అలాంటి ప్రభుత్వానికి స్వచ్ఛ చెప్పాలని మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం, గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత గవర్నమెంట్కు చెప్పాల్సిన బుద్ధి చెప్తాము. తర్వాత ప్రజలకు జరిగిన అన్యాయాలన్నింటినీ, భూ కబ్జాలన్నీ, వారికి కావాల్సిన ఇబ్బందులన్నీ తీర్చేందుకు రెడీగా ఉన్నాము. కాబట్టి మా గవర్నమెంట్ ఇక్కడ మద్యపాన నిషేధం అన్నారు. మద్యపానం నేరులైపోతుంది, ఎక్కడ మద్యపాన నిషేధం లేదు. మేము వచ్చినప్పుడు ఇవన్నీ కంట్రోల్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని, వాళ్ళకున్న ఇబ్బందులన్నీ తీరుస్తామని, ఖచ్చితంగా గెలిచి మరి బద్వేలు ప్రజల ఇబ్బందులు, వారి కష్టాలను తీరుస్తామని నరేంద్ర మోడీ గారికి, మరి చంద్రబాబు నాయుడు గారికి బద్వేలు నియోజకవర్గ బీజేపీ తరఫున గెలిచి వాళ్ళకు బహుమానం ఇచ్చి వాళ్ళకు ప్రజలందరూ కృతజ్ఞతలు చెల్లిస్తారని అందరి తరఫున